ఒరే ముందా పిల్లగాడి గుండు కొట్టు. ఎవర్రా అది నన్ను ఒరే అని పిలిచేది? ఏంట్రా పాలు, నిన్నెవరూ చూడలేదు కదా? రే సెలవుగాడు ఎప్పుడు చచ్చిపోయాడు కదా, నేనెందుకు భయపడాలా? ఎవర్రా చెప్పింది సెలవు చచ్చిపోయాడని? వాడు చచ్చిపోతే తిరునాళ్ళు జరుగుతాయా? ఏంటి మా మొక్కుబడి చెల్లించకుండా? ఏంటండి మీరు చేస్తున్న పని? మొక్కు తెచ్చుకోవడానికి వచ్చి తీర్చకపోతే పాపం. ఉంటే కదా మొక్కులా. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి సార్. ఏంటయ్యా జనాలు ఒంటరిగా మాట్లాడేది? నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నీ పేరేంటి? పరమేశ్వర్ సార్. నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ఆ విషయం తర్వాత చెప్తాం సార్. సార్ మీకెంత కావాలని ఇస్తాం సార్. రక్షించాలి. తీసి లోపల పెట్టు పెట్టు. నేను ఉన్నానుగా, దేనికి భయపడక్కర్లేదు. రా అన్ని డీటెయిల్స్ చెప్పు. బండిలో కూర్చో. నేను ఇక్కడికి రప్పించడానికి 12 ఏళ్ళు పట్టిందిరా. చస్తే నన్ను ఊళ్ళోకి వస్తావని తెలుసురా. ఆ పాండే చేశాడు, నేనేమీ చేయలే. ఆ పనులని వాడే చేశాడు, నాకు తెలీదు. ఈయన కొడుకేగా? ఈడే ఆ పనులని చేసింది, ఈడే. నేనరా కుటుంబానికి అన్న కుటుంబాన్ని నాశనం చేయని ప్లాన్ చేసింది నువ్వే కదా. నోరు పోయిరా, ఈ అన్నకి నేను ద్రోహం తలపెడతానా? మీరు బయలుదేరచ్చు. దొంగన కొడక నాలుగు దొరికేవరా? ఏంటన్నా 12 సంవత్సరాలు ఆగింది ఈయన ఎక్కడ తప్పడానికా? నెల్లు పని ఎక్కువ ఈయన ఎక్కడే నరికే తమ్ముడు. నా మాట నెల్లు కుటుంబ ఎక్కువ పని ఎక్కిందా? ఏంటో పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తున్నాను. పద. విశ్వాసం లేని యాదవ చూడన్నా. రే బాలు, ఎవరో తెలుసా? నా కూతుర్రా. నీ వల్ల తల్లిని పోగొట్టుకున్న నా బిడ్డ 12 ఏళ్ళుగా గుండెల్లో బిడ్డలు పెంచుకుంటున్నాను రా. మా అమ్మని ఎందుకు చంపారు? తను మీకు ఏ అపకారం చేసింది? నన్ను క్షమించమ్మా. అన్నా సిలువన్నా, నన్ను క్షమించన్నా, తప్పైపోయిందన్నా. నన్ను వదిలేయన్నా. నీ పేరు చెప్పుకుని పక్కూరికి పారిపోతానన్నా. ఇంకెప్పుడు నీ కంటికి కనిపించనన్నా. బాండుగారి కుటుంబం వదిలేండి. అన్నా అన్నా అన్నా, అయ్యయ్యో. అయ్యో అయ్యో.